వైఎస్ షర్మిలారెడ్డి తెలంగాణపై జెండా పాతేస్తానని అది వీలుగాక ఇప్పుడు ఏపీని ఏలెయ్యాలని రెడీ అయ్యారు. కాంగ్రెస్లో చేరారు. పీసీసీ చీఫ్ పదవి తీసుకున్నారు. బాగుంది, అంతా బాగుంది. కానీ ఏపీలో కాంగ్రెస్కి అంత సీన్ ఉందా? అసలు ఏపీ ఎన్నికల్లో షర్మిల ఎఫెక్ట్ ఉంటుందా? షర్మిల టార్గెట్ అధికారమా లేక అన్నను కూల్చడమా? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ పదవి దక్కించుకున్నారు వైఎస్ షర్మిల. పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అన్న వైఎస్ జగన్ పాలనపై విరుచుకుపడుతున్నారు. నానా తిట్లు తిడుతూ ముందుకెళ్తున్నారు షర్మిల. ఇప్పటికే ఉత్తరాంధ్రను చుట్టేశారు. రాయలసీమలో పర్యటించారు. కానీ ఎన్నికల్లో గెలిచే సత్తా కాంగ్రెస్కుందా? అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నింపే సత్తా షర్మిలకు ఉందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏపీ ప్రజల మదిలో ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఇది కాదు ప్రశ్న. ఎన్ని ఓట్లను చీలుస్తుంది? ఇది అసలు ప్రశ్న. ఎందుకంటే షర్మిల వచ్చిన టైమింగ్ కానీ ప్రచార శైలి కానీ చూస్తుంటే కాంగ్రెస్కు చెప్పుకోదగ్గ సీట్లు వచ్చే అవకాశాలు కనబడడం లేదు. కానీ చాలా ఓట్లను చీల్చడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. మరి షర్మిల చీల్చేది ఎవరి ఓట్లను? షర్మిల ఎంట్రీ ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటే ముమ్మాటికి వైసీపీకే నష్టం అని చెప్పాలి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఎస్సీ క్రిస్టియన్ ఓట్లలో వైసీపీకే మెజారిటీగా పడే అవకాశం ఉంది. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు వైసీపీకి ఆయువు పట్టైన ఎస్సీ ఓట్లని టార్గెట్ చేశారు షర్మిల. ఎస్సీ సామాజిక వర్గ నేతలను టార్గెట్ చేస్తున్నారు. క్రిస్టియన్ ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పేందుకు భర్త అనిల్ కుమార్ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కనుక షర్మిల సక్సెస్ అయితే వైసీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. లాస్ట్ వీక్లో జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ని అబ్జర్వ్ చేస్తే వైసీపీ నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్లో చేరారు. చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా, లేటెస్ట్గా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత పరిగెల మురళీకృష్ణ కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా ఇప్పటికే షర్మిలతో టచ్లో ఉన్నారు. చూస్తుంటే వైసీపీకి గట్టి పట్టున్న ఎస్సీ నియోజకవర్గాల్లో మకాం వేయాలని చూస్తున్నారు షర్మిల. నిజానికి దశాబ్దాలుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ ఓటు బ్యాంక్గా ఉన్నాయి. అయితే వైసీపీ ఎంట్రీతో ఆ ఓట్లన్నీ వైసీపీకి మళ్ళాయి. స్వతహాగా అక్కడ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కూడా దీనికి కారణం. ఇప్పుడు మళ్ళీ వీటిని తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు షర్మిల. ఎందుకంటే గతంలో ఉన్నంత వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద అక్కడ ప్రజల్లో లేకపోవడం, వైఎస్ఆర్ కూతురుగా ఉన్న చరిష్మా, ఎస్సీలో పెరుగుతున్న మద్దతు, క్రిస్టియన్ ఓటర్లను మచ్చిక చేసుకోవడం. ఎందుకంటే భర్త అనిల్ కుమార్ ఒక స్పోక్స్ పర్సన్గా ఉన్నారు, ఒక ప్రీచర్గా ఉన్నారు ఆ కులానికి సంబంధించి, ఆ మతానికి సంబంధించి. వైసీపీకి దారుణంగా ఈ ఓట్లు దెబ్బేస్తాయని అనుకుంటున్నారు. ఇప్పటికే జనసేన అడ్డుపెట్టుకుని కాపు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ స్కెచ్ చేసింది. ఇక షర్మిల ఎస్సీలపై కాన్సన్ట్రేట్ చేస్తే వైసీపీ అంచనాలు, సీట్ల లెక్కలు తలకిందులవడం తథ్యం. వైసీపీలో ఉన్నది చాలామంది పూర్వపు కాంగ్రెస్ నేతలే. ఇప్పుడు వారందరినీ టచ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వైసీపీలోనూ షర్మిల అభిమానులు ఉన్నారు. వైసీపీలో టికెట్ దక్కని అసంతృప్తులు ఉన్నారు. ఇప్పుడు వీరి డెస్టినేషన్ కాంగ్రెస్. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు. మరోవైపు చూస్తే షర్మిల ఇంతవరకు ఒక్క అభ్యర్థిని కూడా అనౌన్స్ చేయలేదు. అసలు అభ్యర్థులు ఉన్నారా లేరా అన్నది కూడా డౌటే. కానీ తెర వెనుక చేయాల్సిందంతా చేసేస్తున్నారు షర్మిల. ఇది చూస్తుంటే తాను నెగ్గడం కంటే అన్నను కూల్చడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది షర్మిల. ఇదైతే ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కలిసి వచ్చేదనే చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ డ్యామ్ షూర్ సీట్లను లెక్కలేసుకున్న స్థానాల్లో షర్మిల మంత్రాంగం పనిచేస్తే మాత్రం కూటమి నేతలు ఫుల్ హ్యాపీగా ఉంటారు. కానీ ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ నేతలపై ఇంకా పూర్తిగా కాన్ఫిడెన్స్ రాలేదు. చాలామంది కాంగ్రెస్ను అంతగా కన్సిడర్ చేయడం లేదు. దీనికి తోడు షర్మిల పొలిటికల్ కండక్ట్ను వ్యాలిడేట్ చేస్తే అంత గొప్పగా మార్కులు పడవు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నప్పుడు ఆ ప్రాంత కోడలినని చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర అమ్మాయినంటూ తిరుగుతున్నారు. ఏపీ ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చెల్లి వేసే బాణాలు గట్టిగా కాకపోయినా కాస్తైనా అన్నకు గుచ్చుకోవడం ఖాయమన్న టాక్ అయితే ఉంది.